హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు షార్ట్ వీడియోలో అయితే మినీ వ్లాగ్ పెడదామని అనుకున్నాను. చాలా రోజులు అయిపోయింది మినీ వ్లాగ్ అయితే పెట్టేసి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిస్తే కానీ పనులు కావన్నమాట. ఎందుకు అని అంటే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళాలి కదా, వాళ్ళకి బాక్స్ అయితే రెడీ చేయాలి కదా. ఇంకా ఇప్పుడు కూడా మంచు అయితే తగ్గలేదు, లైట్గా మంచు అయితే పడుతుంది అనమాట. ఇంకా మంచు పోవడంతోనే ఎండ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫుల్గా. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎండలు ఎలా ఉంటాయేమో అని చెప్పి భయమేస్తుంది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉంటాయి, ఒక్కసారి లాంగ్ వీడియోస్ని చెక్ చేయండి. మీకు నచ్చినవి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా ఈరోజు అమ్మ అయితే బెండకాయ పులుసు అలాగే బెండకాయ పచ్చడి అయితే చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఎండాకాలం వచ్చేసింది కదా, పులుసులు అయితేనే మన నోటికి చాలా బాగుంటాయి. ఫ్రైలు అయితే అంతగా తినలేము అనమాట, వాటర్ అయితే ఎక్కువ తాగాల్సి ఉంటుంది. అసలే వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో అయితే ఎక్కువ పప్పుచారులు ఇలాగ పులుసులు అయితేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది. బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. త్వరగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ కర్రీస్ని అయితే. సేమ్ బెండకాయ ముక్కల్ని మొత్తం ఇలాగ కట్ చేసేసుకొని ఒక స్టవ్ మీద చట్నీకి, ఇంకో స్టవ్ మీద పులుసుకి అయితే పెట్టేసేసుకున్నాము. ఇంకా మన చట్నీకి ఫస్ట్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకొని మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం రోట్లో అయినా దంచుకోవచ్చు అనమాట. మిక్సీలో వేస్తే ఏంటి అంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, అలాగ ఉంటే టేస్ట్ అయితే బాగోదు. అందుకని చెప్పేసి అమ్మ రోట్లో అయితే నూరేశారు. ఇంకా బెండకాయ పులుసు వచ్చేసరికి ఫస్ట్ నూనెలో ముక్కలు వేసుకొని మగ్గించిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి చింతపండు రసం అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న దాన్ని బట్టి చింతపండు రసం త్వరగా రావాలి అని అంటే మనం తీసుకున్న చింతపండుని ఫస్ట్ బాయిల్ అనేది చేసుకొని తర్వాత ఆ గుజ్జుని అయితే ఆ పులుసులోకి అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీకి అయితే నానపోసాము. ఇంకా ఇడ్లీ పిండి వేసుకొని తర్వాత టిఫిన్ అయితే వేసి ఇంకా పుడ్డోడికి అయితే పెట్టేసేసి ఇంకా వాడిని అయితే స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేస్తున్నాము. ఫ్రైడే కాబట్టి ఇవాళ సివిల్ డ్రెస్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.